ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో భారత క్రికెట్ ఆటగాడు ఎంఎస్ ధోనిపై కొందరు అభిమానులు 100 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ కటౌట్ను చూసి వచ్చిపోయే ప్రయాణికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ధోని పుట్టినరోజు సందర్భంగా గ్రామానికి చెందిన క్రికెట్ అభిమానులు ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం 30-40 అడుగుల ఎత్తులో కటౌట్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈసారి 100 అడుగుల భారీ కటౌట్ని ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నామని ధోని అభిమానులు తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, బైక్ ర్యాలీ, అన్నదానాలు, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నట్లుగా ఆయన అభిమానులు వెల్లడించారు. అండ్ మేము 3-4 సంవత్సరాల నుంచి ధోని బర్త్డే మన ఎన్టీఆర్ జిల్లా అయిన నందిగామ దగ్గరలో ఉన్న అంబర్పేట అనే గ్రామం నుంచి చేస్తున్నాము. సో మనం ఆయన ధోని గారి లెగసీ ఎలా పెరుగుతుందో మేము అలాగే ఈ కటౌట్ అనే దాన్ని చిన్న నుంచి పెద్దగా చేసుకుంటూ వెళ్ళాము. 2022 42 ఫీట్ పెట్టాము. అండ్ 2023 77 ఫీట్ అండ్ ఈ ఇయర్ 100 ఫీట్ పెట్టి ఇంకా కొంచెం ఘనంగా చేస్తున్నాము. అండ్ ఈ బర్త్డే స్పెషల్గా ఒక 300 మందికి భోజనాలు పెట్టి అండ్ సాయంత్రం కేక్ కటింగ్ అండ్ బైక్ ర్యాలీ ఎక్సెట్రా పెట్టి మొత్తం ధోని ఫ్యాన్స్, తెలుగు ధోని ఫ్యాన్స్ అందరినీ తీసుకొచ్చి ఘనంగా చేస్తున్నాం. అండ్ ఈ ఫ్లెక్సీ పెట్టడానికి కారణంగా ఉన్న మామూలు అమౌంట్ పెట్టిన వాళ్ళందరిలో చాలామంది ఆన్లైన్ తెలుగు ధోని ఫ్యాన్స్ అసోసియేషన్స్. సో వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి ధోని గురించి ఇక్కడ మా అమ్మాయి నమ్మకంతో చేసి ఇంత కృషి చేశారు వాళ్ళు. మేము ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి ఎంఎస్ ధోని సెలబ్రేషన్స్ అనేది జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ఎంఎస్ ధోని గారి పుట్టినరోజు సందర్భంగా 100 ఫీట్ల కట్అవుట్ పెట్టడం జరిగింది. మీ ఇక్కడ ఉన్న ఈ అంబారుపేట గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు మాకు ప్రోత్సహించారు. ఎంతో ప్రోత్సహించిన వాళ్ళలో సిద్ధు ఒకడు, సాయి ఒకళ్ళు. వీళ్ళు మాకు చాలా ప్రోత్సహించారు. మాకు ఇక్కడ మళ్ళీ ఈ విరాళాలన్నీ ఆన్లైన్ ద్వారా యూఎస్ అవుట్ ఆఫ్ వేరే కంట్రీస్ ద్వారా కూడా చాలామంది మాకు విరాళాలు పంపించి చాలా వరకు కృషి చేసి ఇది కట్టడం జరిగింది. ఇది ఒక చిన్న కానుక ధోని బర్త్డేకి మేము ఇచ్చే చిన్న కానుక. మాకు ఆయన అంటే ఎనలేని అభిమానం. అందువల్ల ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మేము ఈ కటౌట్ కట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటాం. మాకు ఈరోజు